పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న అనంతరం తొలిసారిగా నరసాపురం చేసిన జిల్లా కలెక్టర్ సి నాగరాణి బుధవారం వశిష్ఠ గోదావరి ఏటికట్టు పనులను ఆకస్మికంగా పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులను ఏటికట్టు పనులపై ఆరా తీసి పలు సూచనలు చేశారు. గతంలో కోతకు గురైన ప్రదేశాన్ని జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. అనంతరం పత్రికా విలేకరులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నరసాపురం నియోజకవర్గంలో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న డ్రైనేజీ పనులను పర్యవేక్షించడం జరిగిందని, పూర్తి నాణ్యతతో నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. ఏటికట్టు పటిష్ట పనులు చాలా వరకు పూర్తయ్యాయన్నారు. 2022లో 22 లక్షల క్యూసెక్ల వరద నీరు ఆకస్మికంగా రావడంతో ఏటికట్టుకు గండిపడిందని అన్నారు. ఆనాటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఒకవేళ 25 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చినా తట్టుకునే విధంగా ఏటికట్టు పటిష్ట పనులు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే 24 కోట్ల రూపాయల వ్యయంతో 250 మీటర్స్ రివిట్మెంట్ పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం జూలై నెలలో వరదలు, అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని ముందస్తు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఏటికట్టు నిర్మాణ పనులు క్వాలిటీ కంట్రోల్ వింగ్ పర్యవేక్షణలో సరైన క్రమబద్ధమైన క్వాలిటీ చెక్ చేసి నిర్మాణ పనులు జరుపుతున్నామని జిల్లా కలెక్టర్ సి నాగరాణి తెలిపారు. ప్లాట్ఫామ్ నుంచి ఇలాగ స్టోర్ నమస్కారం అండి. ఈ బండ్ స్ట్రెంథనింగ్ వర్క్ మనకి ఫ్లడ్ కంట్రోల్లో భాగంగా శాంక్షన్ అయింది. 400 మీటర్స్ బ్రీచ్ అబ్జర్వ్ అయింది. దాంట్లో మనకి వర్క్ చాలా వరకు కంప్లీట్ అయింది. 250 మీటర్స్ రివిట్మెంట్ అంతా జరిగింది. దానికి 24 crores వరకు కూడా ఖర్చు అవ్వడం జరిగింది. అది వర్క్ క్వాలిటీ వర్క్ ఎగ్జిక్యూషన్ ఎట్లా ఉంది. రేపు ఫ్లడ్స్ అంటే అన్ని జూలైలో చాలా హెవీ ఫ్లడ్స్ అన్నీ కూడా ఫోర్కాస్ట్ చేసాము. దానికి మనం సంసిద్ధంగా ఉన్నామా లేదా అనేది, తర్వాత క్వాలిటీ ఆఫ్ వర్క్ ఏ విధంగా ఉందని చూడడానికి రావడం జరిగింది. అంతా చూసాము. తర్వాత ఇక్కడ నుంచి దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ అన్నీ కూడా విజిట్ చేయడం, నరసాపురం లేస్పా అండ్ కొన్ని మండల్స్ విలేజెస్ అన్నీ కూడా విజిట్ చేయడానికి చూస్తున్నాము. అంటే ఇక్కడ జిల్లా ఉన్న పరిస్థితి, ఇక్కడ ఉన్న కల్చర్, ఇక్కడున్న ఎకనామిక్ యాక్టివిటీస్, ఎక్కువ మంది ఉపాధి పొందే నరసాపురం లేస్, తర్వాత ఆక్వాకల్చర్ చాలా అధికంగా ప్రాబ్లం ఉంది. అది కూడా మేము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. అదేవిధంగా వర్క్స్ ఏ విధంగా నడుస్తున్నాయి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, డ్రైనేజ్ డివిజన్స్లో ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా మనం కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాము. దాని తగ్గ చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. 22లో కంప్లీట్ అయింది మనకి. అప్పుడు 22 lakh క్యూసెక్స్ ఫ్లడ్ వాటర్స్ రావడము, హెవీ ఫ్లడ్ అన్ఎక్స్పెక్టెడ్గా రావడంతో అప్పుడు అంతా బ్రీచ్ అయింది. ఇప్పుడు కూడా మనం ప్లాన్ చేసింది ఏంటంటే 25 లక్షల క్యూసెక్స్ వాటర్స్ ఫ్లడ్ వచ్చినా కూడా తట్టుకునే విధంగా తయారు చేయడం జరిగింది.